హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు గ్రూప్ 4కి సంబంధించిన ఇండియన్ జాగ్రఫీ, మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ, అలాగే పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా విఆర్ఓ, అదేవిధంగా గ్రూప్ 4 సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈరోజు తప్పకుండా తెలుసుకుందాం. అదేవిధంగా మొత్తం ఇందులో 100 బిట్స్ ఉంటాయి. 100 బిట్స్ అంటే క్వశ్చన్ మరియు ఆన్సర్ ఇవి రెండు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా చూడండి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, అదేవిధంగా బిట్స్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచం విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆన్సర్ 7వ స్థానం. రెండవ ప్రశ్న, మన దేశంలో మొదటిసారిగా 1953లో ఏర్పాటు చేసిన జాతీయ పార్క్ ఏది? ఆన్సర్ చూసుకున్నట్లయితే జిమ్ కార్బెట్ జాతీయ పార్క్. మొట్టమొదటిసారిగా 1953లో ఏర్పాటు చేసిన పార్క్ ఏదంటే జిమ్ కార్బెట్ జాతీయ పార్క్. మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏది? మరొకసారి రిపీట్ క్వశ్చన్. దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ దొడబెట్ట. గుర్తుపెట్టుకోవాలండి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవన్నీ కూడా. నాలుగో ప్రశ్న చూసుకున్నట్లయితే దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ మద్రాసు. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఐదవ ప్రశ్న చూసుకున్నట్లయితే భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ వచ్చేసి శివ సముద్రం. ఆరవ ప్రశ్న చూసుకున్నట్లయితే హైదరాబాదులో మక్కా మసీద్ నిర్మాణం ఏ మొఘల్ రాజుచే పూర్తి గావించబడినది? ఆన్సర్ వచ్చేసి ఔరంగజేబు. క్వశ్చన్ నెంబర్ 7 చూసుకున్నట్లయితే రత్నగర్భ అని ఈ రాష్ట్రానికి పేరు? ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. 8వ ప్రశ్న చూసుకున్నట్లయితే దేశంలో మొట్టమొదటి ఈపీజెడ్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే గుజరాత్ని ఖండాల్లో. 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే 100% గ్రామీణ విద్యుదీకరణ సాధించిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ చూసుకున్నట్లయితే హర్యానా. 10వ ప్రశ్న మొట్టమొదటి 100% విద్యుదీకరించబడిన జిల్లా. ఈ క్వశ్చన్స్ మంచిగా అర్థం చేసుకోవాలండి, మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాం కాబట్టి మంచిగా అర్థం చేసుకోవాలి. కొద్దిగా చేంజ్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి పైనదేమో విద్యుదీకరణము సాధించిన తొలి రాష్ట్రము, ఇక్కడ విద్యుదీకరించబడిన జిల్లా కిందిది క్వశ్చన్. అది మంచిగా అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే ఆన్సరు పాలక్కడ్. కేరళలో ఉన్న పాలక్కడ్ అనే ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. 11వ ప్రశ్న చూసుకున్నట్లయితే దేశంలో మొట్టమొదటి గ్రీస్ రైల్వే స్టేషన్ ఏది? ఆన్సర్ వచ్చేసి మోన్వాల్. 12వ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా శాతం ఎంత? ఆన్సర్ చూసుకున్నట్లయితే 17.5%. అదేవిధంగా 13వ ప్రశ్న చూసుకున్నట్లయితే భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ చూసుకున్నట్లయితే న్యూఢిల్లీ. అదేవిధంగా 14వ ప్రశ్న చూసుకున్నట్లయితే భారతదేశంలో మొదటి జాతీయ జలమార్గం ఏది?
ఆన్సర్ వచ్చేసి అలహాబాద్ హాల్దియా జలమార్గం. 15వ ప్రశ్న చూసుకున్నట్టయితే భారత భూ సరిహద్దు పొడవు ఎంత? ఆన్సర్ చూసుకున్నట్లయితే 15,200 కిలోమీటర్లు. 16వ ప్రశ్న పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి అస్సాం. 17వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో ఏది త్వరితంగా సంభవించు విపత్తు? ఆన్సర్ చూసుకున్నట్లయితే భూకంపాలు. 18వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో ఏది భౌమ సంబంధమైన వైపరీత్యం? ఆన్సర్ చూసుకున్నట్లయితే అగ్నిపర్వత పేలుళ్ళు. అదేవిధంగా 19వ ప్రశ్న చూసుకున్నట్లయితే పుట్టుక ఆధారంగా ఈ క్రింది వానిలో ఏది రూపకారణ విపత్తు? ఆన్సర్ చూసుకున్నట్లయితే భూకంపం. అదేవిధంగా 20వ ప్రశ్న చూసుకున్నట్టయితే ప్రపంచం బ్యాంక్ నివేదిక ఆధారంగా భారతదేశంలో విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టం ఎంత? ఆన్సర్ చూసుకున్నట్టయితే జీడిపి 2%. ఇందులో ఉన్న ప్రతి బిట్టు కూడా చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా గమనించాలి. ప్రతి బిట్టు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కాబట్టి ఇందులో ఉన్న 100కి 100 బిట్లు 100కి 100% చాలా చాలా ఇంపార్టెంట్. 21వ ప్రశ్న చూసుకున్నట్లయితే సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి? ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆసియా. 22వ ప్రశ్న చూసుకున్నట్టయితే ఈ క్రింది వానిలో అత్యవసర ప్రతిస్పందన చర్యలు ఏవి? ఆన్సర్ చూసుకున్నట్లయితే వెతుకుట, రక్షించుట, సహాయక చర్యలు. 23వ ప్రశ్న చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడ మొదటి సునామీ హెచ్చరిక కేంద్రం వారు చేశారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ జీడిమెట్ల. 24వ ప్రశ్న చూసుకున్నట్లయితే రాష్ట్ర విపత్తు అథారిటీ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి. అదేవిధంగా 25వ ప్రశ్న చూసుకున్నట్లయితే అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్న చోటు ఏది? ఆన్సర్ వచ్చేసి హుసలోలు. 26వ ప్రశ్న చూసుకున్నట్లయితే కరువు యాజమాన్యం కాదు కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్. 27వ ప్రశ్న చూసుకున్నట్లయితే అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళుతుంది? ఆన్సర్ బేరింగ్ జలసంధి. 28వ ప్రశ్న చూసుకున్నట్టయితే భూమిపై అత్యధికంగా లభించు మూలకం ఏది? ఆన్సర్ ఆక్సిజన్. 29వ ప్రశ్న చూసుకున్నట్టయితే ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు టీటీకా ఏ దేశంలో ఉంది? ఆన్సర్ వెనిజులా. 30వ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ కాలిఫోర్నియా. 31వ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగం యొక్క శాతం ఎంత? ఆన్సర్ 2.4%. 32వ ప్రశ్న చూసుకున్నట్టయితే భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ పొడవు ఎంత? ఆన్సర్ చూసుకున్నట్టయితే 4096 కిలోమీటర్లు. 33వ ప్రశ్న చూసుకున్నట్లయితే త్రిపుర రాష్ట్రం ఏ దేశంలో పొడవైన సరిహద్దును కలిగి ఉన్నది? ఆన్సర్
బంగ్లాదేశ్. 34వ ప్రశ్న చూసుకున్నట్టయితే భారతదేశంలో కురిసే ఋతుపవన వర్షపాతం పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశం ఏది? ఆన్సర్ ఉష్ణమండల వాయుగుండాలు. 35వ ప్రశ్న చూసుకున్నట్టయితే దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది? కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. 36వ ప్రశ్న చూసుకున్నట్టయితే దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ చూసుకున్నట్లయితే నీలగిరి. 37వ ప్రశ్న చూసుకున్నట్టయితే భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. 38వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఎక్కువగా లెటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ మెదక్. 39వ ప్రశ్న సామ్యవాద దేశాల కూటమికి నాయకత్వం వహించే దేశం ఏది? ఆన్సర్ పూర్వపు సోవియట్ రష్యా. 40వ ప్రశ్న చూసుకున్నట్టయితే సూర్యుడికి దగ్గరగా గల గ్రహం ఏది? ఆన్సర్ బుధుడు. 41వ ప్రశ్న చూసుకున్నట్టయితే ఖూగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మణిపూర్. 42వ ప్రశ్న చూసుకున్నట్టయితే చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆన్సర్ భూమి సూర్యుడికి చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 43వ ప్రశ్న చూసుకున్నట్టయితే పిగ్మీలు ఏ ప్రాంతంలో నివసిస్తారు? ఆన్సర్ వచ్చేసి కాంగో హరివానం. 44వ ప్రశ్న చూసుకున్నట్టయితే సుమతో దీవులలో నివసించే ఆదిమ జాతి ఎవరు? ఆన్సర్ కాబూ జాతి. 45వ ప్రశ్న చూసుకున్నట్టయితే ఎవరెస్ట్ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ నేపాల్ హిమాలయాలు. 46వ ప్రశ్న చూసుకున్నట్టయితే సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవిత కాలం ఎంత? ఆన్సర్ 10 బిలియన్ సంవత్సరాలు. 47వ ప్రశ్న చూసుకున్నట్టయితే సూర్యుడిలో గల వాయువులలో హైడ్రోజన్ శాతం ఎంత? ఆన్సర్ 71%. 48వ ప్రశ్న చూసుకున్నట్టయితే చైనా దుఃఖదాయిని అని దేనికి పేరు? ఆన్సర్ వచ్చేసి హలో యంగ్ హో. ఆన్సర్ వచ్చేసి 49వ ప్రశ్న భారత ప్రామాణిక కాలం ఐఎస్టి గ్రీనిచ్ మీన్ టైం జిఎన్టి కన్నా ఎన్ని గంటలు ముందు ఉంటుంది? ఆన్సర్ చూసుకున్నట్లయితే 5 గంటల 30 నిమిషాలు. 50వ ప్రశ్న చూసుకున్నట్టయితే తుఫానులు ఏర్పాటు వాతావరణం ఆవరణంను ఏమంటారు? ఆన్సర్ ట్రపో ఆవరణం. 51వ ప్రశ్న చూసుకున్నట్టయితే తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమంటారు? ఆన్సర్ టైపుస్తూ. ఆన్సర్ వచ్చేసి టైపుస్తూ. 52వ ప్రశ్న చూసుకున్నట్టయితే భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తే అధిక ప్రమాదం కలుగుతుంది? ఆన్సర్ రాత్రి సమయంలో. 53వ ప్రశ్న చూసుకున్నట్టయితే తుఫాను హెచ్చరికా వ్యవస్థ మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేయును? ఆన్సర్ 48 గంటల ముందు. 54వ ప్రశ్న చూసుకున్నట్లయితే భారతదేశ భూభాగం ఎంత శాతం తుఫానులను గురి ఆగుచున్నది? ఆన్సర్ 12%. 55వ ప్రశ్న చూసుకున్నట్టయితే తుఫానులకు గల
కారణాలు. ఆన్సర్ వేడి అయిన సముద్ర ఉష్ణోగ్రతలు, ఎక్కువ సాపేక్ష సాంద్రత, వాతావరణ అనిశ్చితి. ఇవన్నీ కూడా తుఫానులకు గల కారణాలు. 56వ ప్రశ్న చూసుకున్నట్టయితే తుఫానులలో ఏ పీడనం ఉంటుంది? ఆన్సర్ అల్పపీడనం. 57వ ప్రశ్న చూసుకున్నట్టయితే అత్యంత ప్రభావవంతమైన తుఫాను యందు గాలి వేగం ఎంత? ఆన్సర్ 300 కిలోమీటర్లు. 58వ ప్రశ్న చూసుకున్నట్టయితే అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఉండు ప్రాంతం ఏది? ఆన్సర్ మంచుకొండలు, చర్యాలు. 59వ ప్రశ్న చూసుకున్నట్టయితే దివిసీమకు భారీ నష్టం కలిగించిన తుఫానును సంభవించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1977వ సంవత్సరం. 60వ ప్రశ్న చూసుకున్నట్టయితే భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ అంగారకుడు. భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏదంటే అంగారకుడు. 61వ ప్రశ్న చూసుకున్నట్టయితే తెలంగాణలో సమగార జలపాతంగా పిలువబడే జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఖమ్మం జిల్లాలో ఉంది. 62వ ప్రశ్న చూసుకున్నట్టయితే భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలలో ఎక్కువగా దొరుకుతాయి? ఆన్సర్ చూసుకున్నట్టయితే సెండిమెంటరీ శిలలు. 63వ ప్రశ్న చూసుకున్నట్టయితే ప్రపంచ కాల మండలాలు ఎన్ని? ఆన్సర్ 24 మండలాలు. 64వ ప్రశ్న చూసుకున్నట్టయితే ప్రపంచంలో నైట్రోటులకు ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ చిలీ దేశం. 65వ ప్రశ్న చూసుకున్నట్టయితే భారతదేశం భూ సరిహద్దు పొడవు ఎంత? ఆన్సర్ 15,200 కిలోమీటర్లు. 66వ ప్రశ్న చూసుకున్నట్టయితే భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేయుచున్నది ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే పాక్ జలసంధి, మాన్నార్ గల్ఫ్స్. 67వ ప్రశ్న చూసుకున్నట్టయితే భారతదేశంలో అతిపెద్ద బీచ్ గల ప్రాంతం ఏది? ఆన్సర్ చెన్నై. 68వ ప్రశ్న చూసుకున్నట్టయితే భారతదేశంలోని అవపాతంలోని అధిక భాగం ఏ స్వభావానికి చెందినది? ఆన్సర్ పర్వతీయ. 69వ ప్రశ్న చూసుకున్నట్టయితే భారతదేశంలో అత్యంత ఎత్తులో గల హిమనీ నది సరస్సు ఏది? దేవతాల్. అదేవిధంగా 70వ ప్రశ్న చూసుకున్నట్టయితే కేంద్ర జొల్లు పరిశోధన సంస్థ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ వచ్చేసి చెన్నై. 71వ ప్రశ్న చూసుకున్నట్టయితే కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ కటక్. అదేవిధంగా 72వ ప్రశ్న చూసుకున్నట్టయితే స్టెథోస్కోప్ను కనుగొన్న వారు ఎవరు? ఆన్సర్ రేని లాయక్. 73వ ప్రశ్న చూసుకున్నట్టయితే తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కలకత్తా. 74వ ప్రశ్న చూసుకున్నట్టయితే బందీపూర్ నేషనల్ పార్కు ఎక్కడ కలదు? ఆన్సర్ మైసూర్. 75వ ప్రశ్న చూసుకున్నట్టయితే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ చూసుకున్నట్లయితే లక్నో. 76వ ప్రశ్న చూసుకున్నట్లయితే భారత రైల్వేల ప్యాసింజర్ క్యారేజ్లను ఎక్కడ తయారు చేస్తారు?
ఆన్సర్ పేరంబూర్. 77వ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? ఆన్సర్ 17 రైల్వే జోన్లు ఉన్నాయి. 78వ ప్రశ్న చూసుకున్నట్లయితే నల్లరత్నం అని దేనికి పేరు? ఆన్సర్ బొగ్గు. 79వ ప్రశ్న రైలు చక్రాలు ఇరుసులు తయారు చేయు పరిశ్రమ ఎక్కడ ఉంది? ఆన్సర్ చూసుకున్నట్లయితే ఏల్హంకా. 8వ ప్రశ్న చూసుకున్నట్లయితే డీజిల్ లోకోమోటివ్ వర్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ చూసుకున్నట్లయితే వారణాసి. 81వ ప్రశ్న చూసుకున్నట్లయితే బంగారు పీచు బ్రౌన్ పవర్ ఆఫ్ హోల్ సెల్ ట్రేడ్ రివర్ ఆఫ్ ది వరల్డ్ అని దేనికి పేరు? ఆన్సర్ చూసుకున్నట్లయితే జనుము. 82వ ప్రశ్న చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల కాలం ఎంత? ఆన్సర్ చూసుకున్నట్లయితే జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల కాలం. 83వ ప్రశ్న చూసుకున్నట్లయితే 2011లో భారతదేశంలో 2వ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. 84వ ప్రశ్న చూసుకున్నట్లయితే వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ భారీ వర్షపాతం. 85వ ప్రశ్న చూసుకున్నట్లయితే గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ కర్ణాటక. 86వ ప్రశ్న చూసుకున్నట్లయితే భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రములు ఏవి? ఆన్సర్ మేఘాలయ, సిక్కిం. 87వ ప్రశ్న చూసుకున్నట్టయితే 2011 జనాభా ప్రకారం ఇండియాలో అక్షరాస్యత ఎంత? ఆన్సర్ 74.04%. 88వ ప్రశ్న చూసుకున్నట్లయితే కలకత్తా నగరం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1690వ సంవత్సరంలో స్థాపించబడింది. 89వ ప్రశ్న చూసుకున్నట్టయితే 2011 జనగణన ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా ఎంత? ఆన్సర్ 31.20%. 90వ ప్రశ్న చూసుకున్నట్టయితే అతిపెద్ద గ్రహం ఏది? ఆన్సర్ గురుడు. 91వ ప్రశ్న చూసుకున్నట్టయితే ఇండియాలో అతిపెద్ద నది ఏది? ఆన్సర్ గంగా నది. 92వ ప్రశ్న చూసుకున్నట్టయితే అత్యంత కాంతివంతమైన గ్రహం ఏది? ఆన్సర్ శుక్రుడు. 93వ ప్రశ్న చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాల కాలం. నైరుతి ఋతుపవనాల కాలం ఆన్సర్ వచ్చేసి జూన్ టు సెప్టెంబర్. ఇందాక కూడా ఈ ప్రశ్న రిపీట్ అయింది, కానీ ఈ విధంగా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రశ్న ఉన్నది. నైరుతి ఋతుపవనాల కాలం ఎంత అని చెప్పేసి కూడా అడుగుతారు. దానికి ఆన్సర్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు. 94వ ప్రశ్న చూసుకున్నట్టయితే షిల్లాంగ్ ఏ కొండల మీద ఉంది? గుర్తుపెట్టుకోవాలి, షిల్లాంగ్ ఏ కొండల మీద ఉంది? ఆన్సర్ భాషి కొండల మీద ఉంది. 95వ ప్రశ్న కారాకుయ్ ఎడారి ఎక్కడ ఉన్నది? ఆన్సర్ చైనా. 96వ ప్రశ్న చూసుకున్నట్టయితే కృష్ణా నది పుట్టిన స్థలం ఏది? ఆన్సర్ మహాబలేశ్వరం. 97వ ప్రశ్న శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది ఏది? ఆన్సర్ జీలం.
98వ ప్రశ్న చూసుకున్నట్టయితే భారతదేశం శ్రీలంక నుండి విడిపోయే చోటు. ఆన్సర్ ఇందిరా పాయింట్. 99వ ప్రశ్న భారతదేశం మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1853 సంవత్సరంలో ప్రారంభించారు. 100వ ప్రశ్న చూసుకున్నట్లయితే పాల ఉత్పత్తిలో ప్రస్తుత ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? గ్రాండ్గా 100వ ప్రశ్న వచ్చిందండి. పాల ఉత్పత్తిలో ప్రస్తుత ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. ఈరోజు మొత్తం కూడా గ్రూప్ 4కి సంబంధించిన 100 ప్రశ్నలను కూడా మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా దీనిలో పక్కా రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇందులో ఉన్న ప్రతి బిట్టు కూడా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మనం ఈరోజు ఈ 100 బిట్లను కూడా నేర్చుకోవడం జరిగింది. ఇదే విధంగా మన వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛానల్లో ఇదే విధంగా ప్రతి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి బిట్టు కూడా మన దాంట్లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఏ ఎగ్జామ్ అయినా సరే మన ఎడ్యుకేషన్ ఛానల్లో తప్పకుండా ఆ ఎగ్జామ్ సంబంధించిన బిట్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మేలుకు పొందుతారు. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే దయచేసి మాకు కామెంట్ రూపంలో తెలపండి. అదేవిధంగా మేము ఆ యొక్క తప్పు ఏది అన్నది సరిదిద్దుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ వాచింగ్ చేసిన దానికి.